తన భర్త మరణం తర్వాత తనకు న్యాయంగా రావాల్సిన ఆస్తిని తనకు రాకుండా ఆడపడుచులు అడ్డుపడి దౌర్జన్యం చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామానికి చెందిన వివాహిత ఏడిద ప్రియదర్శిని ఆందోళన వ్యక్తం చేస్తుంది. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రఘుదేవపురం గ్రామ సర్పంచ్గా కూడా గతంలో పనిచేసిన తన ఆడపడుచు ఇండిగమెల్లి చంద్రలీల తన పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఆడపడుచు, ఆమె పిల్లలు, వారి స్నేహితులు సైతం తనను తీవ్రంగా కొట్టారని, హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నానని ప్రియదర్శిని వివరించారు. అత్త, మామ, భర్త చనిపోవడంతో భర్తకు రావాల్సిన ఆస్తిని ఆడపడుచు తన పేరున రాయించుకొని అన్యాయంగా అనుభవిస్తున్నారని, అడుగుతుంటే పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. తనకు న్యాయం జరగకపోతే మరణం తప్ప తనకు వేరే మార్గం కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు కోడే మోజేష్ బాబు మాట్లాడుతూ, ప్రియదర్శినికి జరిగిన అన్యాయం చాలా దారుణంగా ఉందన్నారు. ఆమెకు నిల్వనీడలేక 2 పిల్లలతో రోడ్డున పడిందన్నారు. ప్రజాప్రతినిధులు, కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదన్నారు. ప్రియదర్శిని తల్లి తాతపూడి సువార్తమ్మ తదితరులు పాల్గొన్నారు. తర్వాత వాళ్ళకి మామగారు సంబంధించిన పెన్షన్ అది కూడా వాళ్ళే రాయించుకున్నారు. మా ఆయనగారు చనిపోయిన టైంలో మా వారు చంద్రలేన, మా పెద్ద ఆడపడుచండి ఇండిపోయిన చంద్రలేన, ఆమెని సర్పంచ్గా గెలిపించారండి. గెలిపించి 10 లక్షల క్యాష్ ఇచ్చి తనకు ఒక స్కూటీ కొనిచ్చి అమ్మాయిని గెలిపించారండి. ఆ టైంలోనే కరోనా వచ్చి మా వారు చనిపోయారండి. తన పదవి అడ్డు పెట్టుకుని మొత్తం మా ఆయనగారు ఉండగా ఆస్తంతా ఆయన చేసుకున్నాండి. ఆయనతో నాకు ఈ విషయం తెలియదండి. నేను కోవిడ్లో ఉన్నానండి. నన్ను చాలా హింసలు పెట్టిదండి. ఇంటికి వెళ్ళినా బాధలు పెట్టిదండి. మా పిల్లల్ని చాలా అసహ్యంగా మాట్లాడి చాలా ఒత్తిడి చేసేదండి మమ్మల్ని. ఇంక నేను రాజమండ్రి నుంచి ఇంకా అద్దె కట్టుకోలేక నేను ఇంకా కొంతమంది నుంచి మా రఘుదేవపురం వెళ్ళిపోయానండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 4-5 నెలల నుంచి అక్కడే ఉన్నానండి. నేను ఈ 5 నెలలు ఉండగా నేను సామాన్లు పట్టుకుని ఇంకా కొంతమంది వెళ్ళిపోయానండి. కొంతమంది నుంచి రఘుదేవపురం వెళ్ళిపోయానండి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మాతో మేము సామాన్లు సర్దుకుంటున్నాం. లోపల సర్దుకుంటుంటే మా వెనక నుంచి వచ్చి మమ్మల్ని చాలా మాట్లాడి నేను నా కొడుకు, నా తల్లి, నేను వెళ్ళి సామాన్లు లోపల పెడుతున్నాను. లోపలికి వెళ్తుంటే బాబుకి అన్నం పెట్టాను. నేను పెట్టిన తర్వాత అన్నం, కూర అన్నీ తన్నేసి, కాలు తన్నేసి, ఇది నా ఇల్లే, నీకు ఇక్కడ పని ఏంటి, నీకు సంబంధం లేదని మమ్మల్ని నన్ను జుట్టు పట్టుకుని వాళ్ళ ఆడపడుచు, వాళ్ళ కొడుకు వీళ్ళందరూ కలిపి నేను గోడకేసి కొట్టేశారండి బాగా. అదే తరుణం మా అమ్మగారు నా కూతురు చంపేస్తుంది బాబాయ్ అని మా అమ్మగారు వచ్చినందుకు ఆవిడ కత్తితో దాడి చేశాడండి వాళ్ళ చిన్న కొడుకు. నా కొడుకుని వాళ్ళ ఆయన, వాళ్ళ కొడుకు, ఇంకా చాలామంది ఒక 8 మంది కుర్రోళ్ళు వచ్చి నా కొడుకుని పట్టేసుకున్నారండి. పట్టుకోగానే మా ఓడు బందీ అయిపోయాడండి. అక్కడ నా తల్లిని కొట్టేస్తున్నానని హడావుడిగా వచ్చి నా కొడుకు వాళ్ళని చేతితో ఇడిపించగానే వాడిని రక్కేశారండి. ఇవన్నీ కొట్టగానే ఇదంతా రఘుదేవపురంలో జరిగిందండి. ఇదంతా ఈయన గడిచిన నెల 30వ తారీఖు రాత్రి ఇక అద్దెంట్లో ఉన్నటువంటి కొన్ని సామాన్లు ఉన్నాయి కదా, ఇక అక్కడ ఇక్కడ అద్దె కట్టుకోవడం ఎందుకని చెప్పని సామాన్లు తీసుకుని వెళితే రాత్రి వెళ్ళిన సమయంలో ఈ చంద్రలీల, ఆమె ఆడబడుచు, అలాగే ఆమెకి 2 పిల్లలు, ఆ పిల్లకు ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు కలిపి ఆ రాత్రి ఈ పిల్లల మీద, అనగా ప్రియదర్శిని మీద, అలాగే ఆ పక్కన తల్లిగారి మీద, వాళ్ళ కుర్రోడి మీద అటాక్ చేశారు. ఎంత అటాక్ అంటే గట్టి క్యాకులు వేసుకొని చుట్టుపక్కల వాళ్ళు ఇక ఎవరు రాలేని పరిస్థితి గదిలో కొడితే వెంటనే వీళ్ళు స్పృహ పడిపోవడం, ఆమెకి శరీరం అంతా రక్తం కారడం. అక్కడి నుంచి ఆమె తీసుకొని వచ్చిన తర్వాత మేము సంప్రదించడం జరిగింది. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం ఏంటంటే, ఈమెకు జరిగినటువంటి 5 సంవత్సరాల నుంచి 7 వాళ్ళ ఇంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఇల్లు లేకుండా ఉన్న ఇల్లును ఆక్రమించుకొని, ఆమెకు ఇల్లులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, పక్కనే ఆ సొంత ఇల్లు ఉంది, భర్త ఇల్లు ఉంది, అలాగే ఎనగొండవరిపేట అక్కడ సొంత ఇల్లు, ఆమెకి 4-5 సొంత ఇళ్ళు కలిగి ఉండి, ఆస్తులు కలిగి ఉండి, ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్గా చేసి ఒక ఆడపిల్లని నట్టేట నిలబెట్టేసి ఈరోజు ఏ సంబంధం లేదు, మా నాన్న నాకు దీన్ని రాసిచ్చాడు, నాకు రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పి వీళ్ళకి అన్యాయం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది నేను ఈ యొక్క సమస్యని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది.